కాంగ్రెస్ అంటే విలీనం అయిపోతుందని కూడా సీఎం రేవంత్ గారు మాట్లాడారు. సో అంటే ఇప్పుడు ఉన్న విషయాలు తీసుకుంటే గనక బస్లో దానికి సంబంధించి ఫ్రీ బస్ సంబంధించి కేటీఆర్ గారు మాట్లాడడం కానీ, సో దానికి సీతక్క గారు రెస్పాండ్ అవ్వడం, సో ఇదంతా పార్టీకి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని కలిగించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయా? హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ కానీ. గుడ్ ఈవినింగ్ అండి, ఏబిఎన్ ఛానల్ కి మీకు అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, కేటీఆర్ అనే నోటిదోలు మాటలు ఈ రోజు కాదండి, బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి నాయకుడు. అప్పుడు మనం చూసినాం, ఒక అధికారిని పట్టుకొని ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు విన్నాం. అట్లనే గవర్నర్ ను పట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. ఆ తర్వాత ఇప్పుడు పార్టీకి పెద్ద నేతలుగా చెప్పుకునేటటువంటి కేటీఆర్ నోటి దోలు ఎంత ఎక్కువైందో మనం చూసినాం. అసలు మహిళా సమాజం ఓట్లు వేయకుండా వీళ్ళు గెలిచారా? గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మహిళల్ని గౌరవించలేదు. మహిళా ఓట్లు పొంది కూడా ఈ రోజు వాళ్ళ నియోజకవర్గంలో సిరిసిల్లాలో మహిళల ఓట్లు లేవా వీళ్ళకి? అంటే సమాజంలో సగభాగం కన్నా ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో 51% మహిళలు ఉంటే ఆ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈ రోజు దిగువ మధ్య తరగతి మహిళలకు బస్సు ఉచితంగా ఈ రోజు ప్రయాణానికి సౌకర్యవంతంగా ఈ రోజు ఉచితంగా బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే, అంటే తక్కువ చిన్న తరగతి మహిళలు పేద మహిళలు కాబట్టి వాళ్ళని ఈ రోజు అవమానిస్తే ఏ విధంగానైనా మాట్లాడితే పర్వాలేదు అని అనుకుంటాడా కేటీఆర్ అని అడుగుతున్నా నేను. అంటే నిన్ను కన్నది మహిళనే, నిన్ను పెళ్లి చేసుకున్నది మహిళనే. నీకు ఈ రోజు నీకు మహిళ, బహుశా ఆయనకు బిడ్డ ఉందో లేదో నాకు తెలియదు కానీ తనకు సోదరి అయితే ఉంది, ఒక మహిళా సోదరి ఉంది. మరి ఇంతమంది మహిళల మధ్యలో మీ కుటుంబం ఉంటే మరి ఈ రోజు మహిళా సమాజాన్ని నిందించే విధంగా, మహిళా సమాజాన్ని ఎక్కిరించే విధంగా మహిళలకి ఈ రోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి, లేకపోతే క్లబ్ డాన్సులు చేయండి అని అంటే ఎవరైనా క్లబ్ డాన్సులు చేస్తారా బస్సుల్లో? గతంలో మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ కుటుంబ సభ్యులు? లేకపోతే మీ కుటుంబాన్ని ఈ విధంగా వెక్కిరించితే గనక, ఈ విధంగా అవమానించితే గనక మీకు ఎక్కడ చురకలు తగులుతాయో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్. ఒక గతంలో మంత్రి పదవిని చేసి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదో ఒక ట్వీట్ పెట్టి దానికి నేను ఏదో బాధపడుతున్నానని కూడా కాదు, క్షమాపణ అడుగుతున్నట్టు కూడా కాదు, ఏదో విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ట్వీట్ చేశాడే తప్పించి ట్వీట్ లో నువ్వు తిట్టలేదు కదా మహిళల్ని. ఈ రోజు నువ్వు మహిళల్ని బహిరంగ సభలో పక్కలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతుంటే పక్కలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ వేదికను పంచుకున్నటువంటి వాళ్ళు కూడా దాన్ని నవ్వుతూ ఎగతాళి చేస్తున్నటువంటి సందర్భం. పక్కలు ఉన్నటువంటి మహిళలు, వాళ్ళకు కూడా తల్లులు, చెల్లెలు, భార్యలు ఇంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎగతాళి అనిపించలేదా? ఎప్పుడైనా సందర్భం వస్తే మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు కదా, వాళ్ళకందరూ కూడా ఈ మాటలన్నీ తగిలినట్టే కదా. ఒకవేళ బస్సులో మహిళలు, కూరగాయలు, నేను ఇప్పటి నుంచి కాదండి, మనం అందరికి బస్సులు ఉన్నాయి తెలుసు. బస్సులో పేదవాళ్ళు ప్రయాణిస్తారు, రైతులు ప్రయాణిస్తారు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ప్రయాణిస్తారు, ఇక ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా ప్రయాణం చేస్తుంటారు. మరి ఏదైనా 4-5 గంటలు ప్రయాణం చేసినప్పుడు చిన్నప్పుడు మేము కూడా చూస్తాం, కూరగాయలు తెచ్చుకొని అమ్మేవాళ్ళు సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బస్సులో గాని ట్రైన్ లో గాని ఖాళీ ఉన్న సమయంలో వాళ్ళు కూరగాయలు కట్ చేసుకోవడమో, లేకపోతే పూలు అల్లుకోవడమో, బస్సులలో పూలు అల్లి అమ్మినటువంటి రోజులు కూడా ఉంటాయి కదా. బస్సుల్లో అమ్ముతారు, ట్రైన్లలో అమ్ముతారు. అంటే వాళ్ళ ఉపాధి కోసమో, లేకపోతే ఖాళీగా సమయాన్ని ఎందుకు వృధా చేయడం కోసమో వాళ్ళు అట్లాంటి పనులు ఏమైనా చేస్తుంటే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి ఈ రోజు సమాజానికి, మహిళా సమాజానికి సిగ్గుచేటుగా తల దింపుకునే విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ కి ఈ విధమైనటువంటి మాటలు శోభనిస్తున్నాయా? క్షమాపణ అడగాలని కాదు, అసలు ముక్కు నేలకు రాయాలి అంటున్నా. కేవలం ట్వీట్ చేసి నువ్వు వదిలినట్టు కాదు. ఎలాంటి నిల్డు సభలో అయితే మహిళా సమాజాన్ని అవమానకరంగా మాట్లాడినావు, అలాంటి సభలోనే నువ్వు, నీ పక్కనున్నటువంటి చెంచాలు ఎవరైతే నవ్వినరో, మహిళల్ని ఎగతాళి చేసిండ్రో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి. కేవలం మేమనేది కొంతమంది మా నాయకులు, ప్రజా నాయకులు అందరూ కూడా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.